शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्परक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाचूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 62వ సర్గము. సీతాదేవి ఎడబాటు వలన శ్రీరాముడు మిగుల విలపించుట. సీతామపశ్యన్ ధర్మాత్మా కామోపహతచేతన విలలాప మహాబాహు రామ కమలలోచన పశ్యన్నివ చ తాం సీతాం అపశ్యన్ మదనార్దిత ఉవాచ రాఘవో వాక్యం విలపాశ్రయ దుర్వచం. కమలలోచనుడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు సీత కనబడకపోవుటచే ఆమె మీది వ్యామోహముచే నిస్పృహకు లోనై చేతులు చాచి విలపింపదొడంగెను. సీత కనిపింపకొన్నను కామ పారవస్యముచే రాఘవుడు ఆమెను చూచుచున్నట్లే భ్రాంతికి లోనై గద్గద కంఠముతో విలపించుచు ఇట్లు నుడివెను. త్వమశోకస్య శాఖాభిః పుష్ప ప్రియతయా ప్రియే ఆవృణోషి శరీరం తే మమ శోక వివర్ధని కదలీకాండ సదృశౌ కదల్యా సంవృతావుభౌ గురు పశ్యామితే దేవి నాసిసక్తా నిగూహితుం. ఓ ప్రియురాల, నీకు పువ్వులని నా మిక్కిలి ప్రీతి కనుక నీవు నీ శరీరము వలె బంగారు వన్నెగల పువ్వులతో నిండిన అశోక శాఖలను కప్పుకొనుచు నాకు మిగుల శోకమును కలిగించుచున్నావు. ఓ దేవి, అరటి స్తంభముల వంటి ఊరువులు గల నీవు వాటిని అరటి ఆకులతో కప్పుకొనుచున్నను నీ యూరువులను నేను చూచుచునే ఉన్నాను. వాటిని నీవు దాచుకొనజాలవు. కర్ణికార వనం భద్రే హసంతి దేవి సేవసే అలం తే పరిహాసేన మమ బాధా వహేన వై పరిహాసేన కిం సీతే పరిశ్రాంతస్య మే ప్రియే అయం స పరిహాసోపి సాధుదేవి నరోచతే విశేషేణాశ్రమస్థానే హాసోయం న ప్రశస్యతే అవగచ్చామి తే శీలం పరిహాస ప్రియం ప్రియే ఆగచ్చత్వం విశాలాక్షి శూన్యోయం ఉటజస్తవా. భద్రమైన సౌశీల్యము గల ఓ దేవి, నీవు నవ్వులాటకై గన్నేరు వనమును చేరియున్నావా? నాకు బాధాకరమైన ఆ పరిహాసము ఇక చాలును. ప్రియమైన ఓ సీత, పూర్తిగా అలసి ఉన్న నాకు పరిహాసముతో ఏమి ప్రయోజనము? ఇట్టి పరిస్థితిలో నాకు అట్టి పరిహాసము ఏమాత్రము రుచింపదు. నీ స్వభావము నాకు తెలియను. నీకు పరిహాసముపై ప్రీతి మెండు. అయితే ఆశ్రమస్థానమునందు పరిహాసమునకు చోటు లేదు కనుక ఓ విశాలాక్షి వెంటనే ఇచటికి రమ్ము. నీవు లేకపోవుటచే ఈ ఆశ్రమము బోసిపోయి ఉన్నది. సువ్యక్తం రాక్షసై సీత
భక్షితా వా హృతాపి వా నహి సా విలపంతం మాం ఉపసంప్రైతి లక్ష్మణ ఏతాని మృగయూధాని శాశ్రునేత్రాని లక్ష్మణ సంసంతీవ హి వైదేహీం భక్షితాం రజనీచరై. లక్ష్మణ, నిజముగానే రాక్షసులు సీతను భక్షించి ఇందురు లేదా అపహరించి ఇందురు. అట్లు కానిచో నేను ఇంతగా విలపించుచున్నను, ఆమె నన్ను ఉపేక్షించునా? నిశాచరులు జానకిని భక్షించినారని తెలుపుటకాయనట్లు మూగజీవులైన ఈ జింకలు కన్నీరు గార్చుచున్నవి. హా మమార్యేక్వ యథాసి హా సాధ్వి వరవర్ణిని హా సకామా త్వయా దేవి కైకేయీ సా భవిష్యతి. సీతయా సహ నిర్యాతో వినా సీతాముపాగతః కథం నామ ప్రవేక్ష్యామి శూన్యమంతఃపురం పునః నిర్వీర్య ఇతి లోకో మాం నిర్ధయశ్చేతి వక్ష్యతి కాతరత్వం ప్రకాశం హి సీతా పనయనేన మే. ఓ సుందరి, లోకపూజ్యురాలవైన ఓ సాధ్వి, ఇంతకును నీవు ఎటుపోయితివి? నీవు ఇట్లు ఆపదల పాలగుటచే కైకేయీదేవి కోరిక నెరవేరును. నేను సీతతో కూడి వనములకు వచ్చి తిని, అయితే సీత లేకుండా ఒంటరిగా అంతఃపురమున మరలా ఎట్లు అడుగిడగలను? అట్టి స్థితిలో జనులు నన్ను గూర్చి రాముడు అసమర్థుడు, దయలేనివాడు అని చులకన భావముతో చెప్పుకొందురు. సీతను కోల్పోవుటచే నా పిరికితనము వెల్లడియగును. నివృత్త వనవాసశ్చ జనకం మిథిలాధిపం కుశలం పరిపృచ్ఛంతం కథం సఖ్యే నిరీక్షితుం విదేహరాజో నూనం మాం దృష్ట్వా విరహితం తయా సుతా స్నేహేన సంతప్తో మోహస్య వశమేష్యతి. నేను వనవాసమును ముగించుకొని తిరిగి వెళ్ళినప్పుడు మిథిలాధిపతి అయిన జనకుడు మా క్షేమ సమాచారములను గురించి ప్రస్తావించును. అప్పుడు ఆయనకు నేను ఏమని సమాధానము చెప్పగలను? నా ప్రక్కన సీత లేకుండాటను గమనించి ఆ విదేహరాజు కూతురుపై గల వాత్సల్యముతో మోహమున మునింగి మిగుల పరితపించును. అథవా నా గమిష్యామి పురీం భరతపాలితాం స్వర్గోపి సీతయా హీనః శూన్య ఏవ మతో మమ. భరతుని పాలనలో సుసంపన్నమైన అయోధ్యపురమునకు నేను వెళ్ళను. జానకి తోడుగా లేనప్పుడు స్వర్గము కూడా నాకు శూన్యముగానే కనపట్టును. మామిహోత్సృజ్య హి వనే గచ్చాయోధ్యాం పురీం శుభాం నత్వహం తాం వినాశీతాం జీవేయం హి కథంచన. గాఢమాశ్లిష్య భరతో వాచో మద్వచనాత్ త్వయా అనుజ్ఞాతోసి రామేణ పాలయేతి వసుంధరాం. ఓ లక్ష్మణ, నన్ను నీవు ఎంతగా ఓదార్చినను సీత లేనిదే నేను జీవింపజాలను. కావున నన్ను ఈ వనమునందే విడిచి సుఖావహమైన అయోధ్యాపురికి వెళ్ళుము. అతడికి వెళ్ళిన పిమ్మట నీవు భరతుని గాఢముగా కౌగిలించుకొని నా మాటగా అతనికి ఇట్లు వచింపుము. ఓ భరత, ఈ వసుంధరను అనగా ఈ కోసల రాజ్యమును పాలింపుము అని శ్రీరాముడు నిన్ను ఆదేశించినాడు. అంబాచ మమ కైకేయి సుమిత్రాచ త్వయా విభో కౌసల్యాచ యథాన్యాయం అభివాజ్య మమాజ్ఞయ రక్షణీయ ప్రయత్నేన భవతా సోక్తకారిణ. నాయన లక్ష్మణ, శోకమున మునింగియుండు కౌసల్యామాతకును సుమిత్రకును కైకేయీదేవికిని నమస్కరింపుము. అయితే కౌసల్యామాతను మాత్రము నీవు ప్రత్యేకముగా రక్షించుచుండుము. ఇది నా ఆజ్ఞ. నీవు ఎల్లప్పుడూ నా మాటను జవదాటని వాడవు గదా. సీతాయాశ్చ వినాశోయం మమ చా మిత్రకర్షణ విస్తరేణ జనన్యామే వినివేద్యస్త్వయా భవేత్. ఓ శత్రుసోదన, నా సీత కనిపింపకుండా పోయిన విషయమును నా తల్లికి విపులముగా తెలుపవలెను సుమా. ఇది విలపతి రాఘవే సుదీనే వనముపగమ్య తయా వినా సుకేస్య భయ వికల ముఖస్థు లక్ష్మణోపి వ్యధితమనా భృసమాతురో బభువ. చక్కని కురులు గల సీతాదేవి కనిపింపకపోవుటచే వనమున చేరి శ్రీరాముడు దైన్యముతో ఇట్లు విలపించుచుండెను. అంతట లక్ష్మణుడు భయముచే చిన్నబోయిన ముఖముతో మనస్సున కలత చెందినవాడై మిక్కిలి ఆందోళనకు గురి అయ్యను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 62తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 62వ సర్గము.